అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సంజీవైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ అండ్ ప్రజెంట్ ఫీలింగ్స్, ప్రజెంట్ ఆలోచనలు ఏమున్నాయి వాళ్ళ మనసులో అనేది అయితే చూద్దాము. మీ గురించి ఏమున్నాయి అండ్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దామండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ మీ కాస్ట్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఈ రీడింగ్ ఎవరి కోసం అయితే మీరు అట్రాక్ట్ అవుతున్నారో సో ఆ వ్యక్తి గురించి అయితే మీకు ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, లవర్స్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు తెచ్చుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ ఇచ్చారంటే ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లెక్క అనేది అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఆల్రెడీ మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అండ్ ప్రిడిక్షన్స్ తీసుకుంటున్న వాళ్ళకి అండ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న వాళ్ళకి రీడింగ్స్ చూసి ప్రతి ఒక్కరికి మీరు మాకు జరుగుతుంది అనేది అయితే కొంతమంది కామెంట్స్ ద్వారా కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి, వాళ్ళ ఫీలింగ్స్ కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ గురించి ఏముంది, వీళ్ళపైన కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళపైన కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. వీళ్ళకి దూరంగా ఉన్న వ్యక్తి, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న వ్యక్తి, వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వీళ్ళపైన ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. Seven of Wands, the Hermit, the Star, the Sun, Two of Wands, the Lovers, Seven of Cups, Eight of Wands, Six of Wands, Nine of Wands, Eight of Swords, Eight of Cups, bottom of the deck, Devil, Five of Pentacles, Two of Cups, King of Swords, Ten of Wands. ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు ఏమున్నాయి అంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. అది థర్డ్ పార్టీ అయినా అయిండొచ్చు, లేదంటే అతను ఆర్ ఆమె ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ ఇది మీకు కనెక్ట్ అవుతుంది. సో ఈ వ్యక్తి ఏంటి అంటే ప్రస్తుతం చాలా డిప్రెషన్లో ఉన్నారు అండ్ లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ పట్ల వాళ్ళు చాలా
ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేశారు. అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది అయితే ఉంది. వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో పెట్టడం, వాళ్ళ వల్ల వీళ్ళు మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉండడం కానీ, లేకపోతే ఈ రిలేషన్షిప్ నా వల్ల కాదు, మూవ్ ఆన్ అవ్వమని చెప్పడం కానీ అయితే జరుగుతూ ఉండొచ్చు. ఆర్ మీ మెసేజెస్ ఏదైనా పెడుతూ ఉంటే కూడా ఈ వ్యక్తి మీకు రిప్లై ఇవ్వకపోవడము, మీ పట్ల మీకు సమాధానం ఇవ్వకపోవడము, అండ్ సడన్గా ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, ఇక్కడ వాట్సాప్లో మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే మీరు ఇంకెక్కడైనా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, స్నాప్చాట్ ఏదైనా కావచ్చు, దేంట్లో మీరు మెసేజ్ పెడుతున్నా కానీ మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ మీ మనసులో ఉన్న వ్యక్తి తన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఆల్రెడీ ఇక్కడ మీరు ఎక్స్ట్రా మ్యారిటైల్ అయితే కూడా ఫ్యామిలీ ఏదైనా కంట్రోల్ చేస్తున్నారు, లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ తోటి కూడా ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, ఒక లోన్లీనెస్ అయితే ఉంది అనేది అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే నా సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ సరిగ్గా లేదని కానీ, సో తానే డిప్రెషన్లో ఉంటున్నారు, తానే అడిక్షన్స్కి అలవాటు పడ్డారు, వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో, వీళ్ళకి ఎలా సిచ్యువేషన్స్ని అధిగమించాలో, ఎలా ఎదుర్కొనాలో, అండ్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చిండొచ్చు అండ్ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తున్నప్పుడు బాగానే ఇచ్చారు కానీ అయితే ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయలేకపోతున్నారన్నమాట. ఏదైతే మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పారు, మీ మధ్య రిలేషన్షిప్ బాగానే జరిగేది ఫస్ట్లో, సో ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండడము, ఇద్దరి మధ్య కూడా ఇచ్చిపుచ్చుకోవడం, షేరింగ్ అనేది బాగానే కనిపిస్తుంది. సో లైఫ్ లాంగ్ మీరు కావాలి అనుకున్న వ్యక్తి సడన్గా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అండ్ నెంబర్ బ్లాక్ చేయడం అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే తనను కంట్రోల్ చేస్తున్నారు, లేదు తన ప్రాబ్లమ్స్ తోటి తాను ఏదైనా లాస్ అయ్యారా, లేకపోతే ఏదైనా మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, లేకపోతే తనని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా, ఏదైనా కావచ్చు. ప్రస్తుతం ఈ వ్యక్తి అడిక్షన్స్, వ్యసనాలకు అలవాటు పడ్డ వ్యక్తులు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అడిక్షన్స్ అంటే వ్యసనాలు అంటే ఎలాంటి వ్యసనాలైనా కావచ్చు, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, టాక్సిక్ ఏదైనా కావచ్చు, రిలేషన్షిప్, సో ఏదైనా కావచ్చు. సో అలాంటి వ్యసనాలకు కనెక్ట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే మీ పట్ల ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని ఇక్కడ తాను ఏదైతే నెంబర్ బ్లాక్ చేశారో, మీతో మాట్లాడకుండా కామ్గా ఉన్నారు, మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకుండా ఉన్నారు. సో ఒక లోన్లీనెస్ అయితే ఉంది వాళ్ళల్లో. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు సరిగ్గా లేరు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా అక్కడ ఒక లోన్లీనెస్ అయితే ఉంది, ఒక బాధ అయితే ఫీల్ అవుతున్నారు, ఒక గిల్టీనెస్ అయితే వాళ్ళల్లో కనిపిస్తుంది. అండ్ తానేదైతే మీ పట్ల ఒక తప్పు చేస్తున్నారో ఆ తప్పు నేను చేస్తున్నది కరెక్ట్ కాదు అన్న ప్రశ్న అనేది వాళ్ళల్లో మొదలైందన్నమాట. వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకుంటున్నారన్నమాట. అంటే నేను ఇలా తప్పు చేశాను కదా అన్న భావన వీళ్ళల్లో అయితే ఉందన్నమాట. కానీ మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఎక్కువ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండడము, ఎక్కువ వీళ్ళని ట్రస్ట్ చేస్తూ ఉండడము, ఎక్కువ వీళ్ళని అంటే ఎంతసేపు ఒక బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద ఎక్కువ బర్డన్స్ వేయడం కానీ ఏదైనా చేస్తూ ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ. అలా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అంటే వాళ్ళకు అనుగుణంగా వీళ్ళని మలుచుకుంటున్నారు అండ్ అక్కడ బాధలు పడుతున్నారు. అందుకని ఈ ఛాలెంజెస్ని నేను ఎదుర్కొనలేక అన్నట్లు మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది. సో అలాంటి వ్యక్తి ఏంటి అంటే ఇక్కడ మీ వాల్యూ అనేది వీళ్ళకి తెలిసి వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అండ్ అడ్మైర్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు హీల్ అవుతున్నారు అన్నమాట మీ విషయంలో. అంటే ఇక్కడ హీల్ అవుతున్నారు అంటే మీరు ఎలాంటి వ్యక్తి, మీరెంత జెన్యూన్ పర్సన్, మీరు వాళ్ళకి ఎలాంటి హీలింగ్ ఇచ్చారు, మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, మీరు వాళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ ఇచ్చారు అనేది అయితే వీళ్ళు హీల్ అవుతున్నారు. వీళ్ళకి మీ పట్ల ఒక మీరు చూపించిన ప్రేమ, ఆదరణ, అభిమానం అన్నీ కూడా గుర్తుకు చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో అక్కడ లోన్లీనెస్ అయితే ఉందన్నమాట. కానీ పైకి ఏదో ఒక ఇక్కడ ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నా కానీ ఈ వ్యక్తి తీసుకోని వ్యక్తి అన్నమాట.
ఎవరి సపోర్టు తీసుకోరు, ఒంటరిగా తానే నేను ఏదైనా పరిష్కరించుకోగలను అనుకునే వ్యక్తి కూడా మీలో ఉన్నారన్నమాట. అంటే మూర్ఖులు, అంతర్ముఖులు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వ్యక్తి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ పట్ల ఒక హీల్ అవుతున్నారు. ఏదైతే వీళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు, ఒక దైవ ధ్యానంలో ఉంటున్నారు అండ్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. మీ ప్రేమ అనేది గుర్తుకు చేసుకోవడం, మీరు ఎలాంటి వ్యక్తి, మీరు తన పట్ల తీసుకున్న కేరింగ్ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఏదైతే ఉందో ఆ హ్యాపీనెస్ ఒక వెలుగులాగా అనేది వీళ్ళు వెలిగారంట. సో ఇప్పుడు ప్రజెంట్ లోన్లీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఆ జ్ఞాపకాలు అయితే గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. మీతో రిలేషన్షిప్ కావాలి అనేది అయితే వీళ్ళకుంది. మళ్ళా ఆ హ్యాపీనెస్ కావాలి. తన లైఫ్ లో మీరున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళకి ఒక గుర్తింపు, ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది తెచ్చుకోవడం కానీ దేంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అనేది సాధించారంట. అన్నిటిల్లోనూ వీళ్ళు విజయాలే సాధించారంట మీరున్నప్పుడు. సో ఆ సపోర్ట్ మీరు ఇచ్చారంట. అన్ని విధాలుగా మీరు ఒక భరోసాగా వాళ్ళకున్నారు. సో అందుకని ఇక్కడ 3 పువ్వులు 6 కాయల్లాగా ఇక్కడ జీవితం అనేది ఒక పచ్చని వెలుగులాగా అనేది అయితే ప్రకాశించిందన్నమాట. మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక గుడ్ పర్సన్ లాగా, తన లైఫ్ లో ఒక గుడ్ లక్ అనేది అయితే ఈ వ్యక్తికి అనుకుంటున్నారన్నమాట. సో అలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకున్నాను అన్న బాధ ఉండొచ్చు. అండ్ వీళ్ళేదో ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు. తనకు 2 ఆప్షన్స్ అనేది అయితే ఉండొచ్చు అన్నమాట. అందువల్లే ఈ వ్యక్తి 2 ఆప్షన్స్ అంటే ఇక్కడ మీరు కావచ్చు, థర్డ్ పార్టీ. సో తన లైఫ్ లో 2 మెంబర్స్ కొంతమంది సిచ్యువేషన్ లో అయితే, కొంతమంది సిచ్యువేషన్ లో వర్క్ కూడా కనిపిస్తుంది అనమాట. ఈ వర్క్ వల్ల కూడా మీకు టైం ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో తానేదో ఫ్యూచర్ గోల్ ఉంది, ఆ గోల్ నేను సాధించుకోవాలి, తనకు ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలి అని కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీతో ఉంటే హ్యాపీనెస్ అనేది ఏదైతే ఉందో ఆ హ్యాపీనెస్ గుర్తుకు చేసుకుంటున్నారు, ఆ వెలుగు అనేది అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏది కోరితే మీరు అది తీసివ్వడం కానీ, ఏది కోరితే అప్పటికి అప్పుడు క్షణాల మీద మీరు అందివ్వడం కానీ, వాళ్ళని అన్ని విధాలుగా కేర్గా చూసుకోవడం కానీ, అండ్ వాళ్ళు కష్టపడకుండా అన్ని మీరే సమకూర్చడం కానీ, లేదు అంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కానీ అన్ని చేశారన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అని అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీతో లైఫ్ బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఆ హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది వాళ్ళకి పదే పదే గుర్తొస్తున్నాయి. జ్ఞాపకాలతోటి వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి కాబట్టి ఇటు మీరా లేకపోతే అటు థర్డ్ పార్టీనా అన్న సిచ్యువేషన్ లో ఉన్నారు. అందుకని ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. వీళ్ళకి ఇక్కడ మీరు కావాలి, మీరు జెన్యూన్ పర్సన్ అండ్ మీ ప్రేమ, మీ కేరింగ్ అనేది వీళ్ళకైతే గుర్తు వస్తుంది. కానీ ఏం చేయాలో ఒక నిర్ణయానికి రాలేక ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారట. అయితే మూవ్ ఆన్ అవుతున్నారు కానీ అది సంతోషపూర్వకంగా అయితే వీళ్ళు మూవ్ ఆన్ అవ్వట్లేదు. నా వల్ల కావట్లేదు, నాకు మైండ్ అంతా కట్టిపడేసినట్లుగా ఉందని కానీ, నేను ఒక బందీనయ్యాను, నేను అంటే ఇందులోంచి నాకు బయటపడడానికి నా వల్ల కావట్లేదు అని కానీ, సో మీకు న్యాయం చెయ్యాలి అని ఉన్నా కానీ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛాలెంజెస్ ని నేను ఎదుర్కొనలేకపోతున్నాను. ఈ ఛాలెంజెస్ ఏంటి అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్ని అడ్డంకులుగా ఉన్నాయన్నమాట. అంటే థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఒక సతమతం అవుతున్నారు. అండ్ అక్కడిక్కడ మీరు మాట్లాడుకోవడం, వాళ్ళు ఏదైనా గమనిస్తూ ఉండడం కానీ, మిమ్మల్ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, గొడవలు జరగడం కానీ ఏమైనా జరుగుతున్నాయన్నమాట. సో మీకు మీ పర్సన్కి కాపలా ఉండడం కానీ, సో ఇవన్నీ చెక్ చేస్తున్నారన్నమాట. సో ఇవన్నీ చెక్ చేస్తున్నారు అండ్ కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. అండ్ ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, ఏదైనా ప్లాన్ చెయ్యాలి అనిపిస్తుంది, కానీ భారంగానే వెళ్తున్నాను అన్న ఆలోచన అయితే ఇక్కడ మీ పర్సన్కి అయితే ఉంది. సో ఇక్కడ మీరు
తన ఆలోచనలతోటి బందీ అయ్యారన్నమాట. ఎలాంటి డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో వీళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే ఇక మైండ్ ఎలా ఉంది అని అంటే, ఇంక నా వల్ల కావట్లేదు, ఆలోచించి ఆలోచించి నాకేమీ తోచట్లేదు అని అనడం కానీ, నాకు కష్టంగా ఉంది అని కానీ మీ పర్సన్ చెప్తూ ఉండొచ్చు కూడా కొంతమంది సిచ్యువేషన్ లో. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటి అని అంటే, మీరు ఇష్టం ఉంది, మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ఒక ఫ్యాషన్ ఉంది, ఇది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్. సో ఇది జన్మ జన్మల బంధం అనేది అయితే చెప్పచ్చు. సో అలానే మీరు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా కానీ, ఎన్ని ఛాలెంజెస్ అయినా ఎదుర్కొని ఇక్కడ ఈ రిలేషన్షిప్ లో విక్టరీ సాధించాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కోరిక అయితే బలంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరే తన జీవితం అనేది అయితే అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి, ఈ రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చెయ్యాలి, అంటే మిమ్మల్ని దక్కించుకోవాలి. ఇక్కడ లవర్స్ అయినా లేదు ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా కావచ్చు. సో ఎన్నున్నా కానీ నాకు కొంచెం టైం ఇవ్వమని కానీ ఒక టైం అయితే తీసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ మీరు పేషెన్స్ తో ఉండాలి అన్న ఆలోచన వాళ్ళ మనసులో ఉందన్నమాట. అంటే ఇక్కడ మీరు కొంచెం స్పేస్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తూ ఉండొచ్చు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను మళ్ళా వచ్చి మాట్లాడతాను అని కానీ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఆ బాధ, ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటి అని అంటే, ఆ వ్యక్తికి ఉంది, మీరు కావాలనేది అయితే ఉంది, మీ సైడ్ అటెన్షన్ చెయ్యాలనేది అయితే ఉంది. సో మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే ఉంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి నాకు కొంచెం టైం అవుతుంది, టైం పడుతుంది అని కానీ, ఆ టైం వరకు కొంచెం వెయిట్ చేయమని కానీ వీళ్ళ మనసులో ఆలోచన, థింకింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని నేను మీ ముందుకు రావాలి అని కానీ, ఈ వ్యక్తి మీకు రీయూనియన్ చెయ్యాలి అని కానీ, నాకు తెలుసు రిలేషన్షిప్ అంటే లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని నాకు ఉంది, అంటే ఇక్కడ మీతోటి జీవితం కావాలి అండ్ మన రిలేషన్లో సక్సెస్ సాధించాలి అనేదైతే మీ పర్సన్కి అయితే ఉంది. అండ్ మీతో కమ్యూనికేషన్ కావాలనేది అయితే ఉంది, రీయూనియన్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికి 8 hours కానీ, 8 days కానీ, 8 weeks కానీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొంతమందికి 6 hours కానీ, 6 days కానీ, 6 weeks కానీ రీయూనియన్ అయితే అవుతుంది. మీ పర్సన్ నుండి మీకు కాల్ రావడం, మెసేజ్ రావడం అయితే ఉంటుంది. లేదు వాళ్ళే డైరెక్ట్ గా ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావడం కానీ అయితే ఉంది. ఎందుకు అని అంటే ఈ వ్యక్తికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ చేసిండొచ్చు. సో ఒక కలల ప్రపంచంలో వీళ్ళు కూడా కలలు కంటున్నారన్నమాట. ఇక్కడ మీరే తనకి, అంటే ఎంతమంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ మీ జ్ఞాపకాలే తనని వెంటాడుతున్నాయి. మీతో గడిపిన ఆ హ్యాపీ డేస్ ఏవైతే ఉన్నాయో అవే గుర్తుకు చేసుకుంటున్నారు, అవే కలలు కంటున్నారు. అండ్ తనకి ఎన్ని ఉన్నా కానీ, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరే కావాలి వాళ్ళకి. సో అందుకనే ఇక్కడ ఈ వ్యక్తి 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అందుకే కలల ప్రపంచంలో ఉన్నారన్నమాట ఈ వ్యక్తి. సో ఇక్కడ మీకు కొంతమందికి రీయూనియన్ టైం అయితే ఇక్కడ ఇలా ఉంది. కొంతమంది కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు, పేషెన్స్ తో టైం అడుగుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏదైతే థర్డ్ పార్టీకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఏదైతే ఇక్కడ మీతో గొడవలు పెట్టుకొని ఇక్కడ తన మాటే అన్నట్లు ఏదైతే మళ్ళీ స్ట్రక్ పొజిషన్ లో పెట్టారో, సో అలాంటి వ్యక్తులు హీల్ అవుతున్నారన్నమాట. అండ్ కొంతమంది సిచ్యువేషన్ లో ఇక్కడ మీకు రీయూనియన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీ జ్ఞాపకాలే పదే పదే వీళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. చాలా ఆప్షన్స్ ఉన్నా కానీ ఏవి వద్దు, నాకు ఇక్కడ మీరే కావాలి అన్న భావనతోటి ఈ వ్యక్తి ఉన్నారు. మళ్ళా హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. సో మీ వ్యక్తి ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ మీ గురించి అయితే ఇలా ఉన్నాయండి. మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి
వీళ్ళకి దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. సో వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్న వ్యక్తి వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? చూపించండి. యాక్షన్ తీసుకుంటారా? చూపించండి. ఈరోజు ఎందుకు సిక్స్ కార్డ్ తీస్తున్నాను అని అంటే, సిచ్యువేషన్ అయితే అలా ఉందన్నమాట. మీ పర్సన్ పరిస్థితి ఇప్పుడు మనకి ఏదైతే రీడింగ్లో వచ్చిందో సో అలానే ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళకి మీరే తన ప్రపంచం అయితే అనుకున్నారు. సో ప్రస్తుతం ఒక బౌండరీ పెట్టుకున్నారన్నమాట. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కూడా యాక్షన్ తీసుకుంటారా అంటే, ఇక్కడ నేను ఏదైతే ఫస్ట్లో చెప్పానో సో వాళ్ళ సిచ్యువేషన్ సేమ్ అలానే ఉందన్నమాట. ప్రజెంట్ కొంతమందికి రీయూనియన్ ఉన్నా కానీ ప్రస్తుతం తను కొంచెం టైం అడుగుతున్నారన్నమాట. ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే, ఈ వ్యక్తి అదే తన ముందున్న ప్రాబ్లమ్స్ తనకు తాను సేఫ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. అందుకే ఇక్కడ మిమ్మల్ని టైం అడిగిండొచ్చు రీడింగ్లో. సో ఎందుకు అని అంటే, జరిగిన సిచ్యువేషన్స్ వల్ల మీ మధ్య జరిగిన గొడవలు కానీ వీళ్ళు ఇగ్నోర్ చేస్తుండడం వల్ల, లేకపోతే ఇక్కడ మీరైనా స్ట్రాంగ్గా ఉన్నారా, వాళ్ళకి సరైన టైం అయితే ఇవ్వట్లేదా, ఏదైనా కావచ్చు. సో అందువల్ల ఈ వ్యక్తి తనని తాను ఏదో మీ మధ్య జరిగిన అది గొడవలు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానినే తలుచుకుంటూ ఉన్నారు. అండ్ తనకు తాను సేఫ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో తన వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నాను అన్న ఆలోచనలో ఉన్నారు. ఒక న్యాయం అయితే జరగాలి అనేది అయితే ఉంది ఈ వ్యక్తికి. కాకపోతే అందుకే ఇక్కడ కొంచెం టైం అడుగుతున్నారు. ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నా, లేకపోతే ఈ వ్యక్తి విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తి అన్నమాట. సో అలా కూడా ఈ వ్యక్తి పైకి బాగానే కనిపిస్తున్నారు, కానీ లోపల వీళ్ళకు కూడా మీ సైడ్ న్యాయం కావాలి అనేది అయితే ఉంది. కానీ ఏదో జడ్జిమెంట్ రావాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. కామ్గా ఉన్నారన్నమాట. కామ్ అండ్ పీస్ఫుల్గా ఉన్నారన్నమాట. చాలా అలసిపోయాను నేను ఈ రిలేషన్షిప్లో, నేను పోరాడి అలసిపోయాను. అండ్ ఒక హ్యాపీనెస్ అయితే లేరన్నమాట. చూడడానికి పైకి హ్యాపీగానే ఉన్నారు, కానీ తనలో తాను చాలా బాధపడుతున్నారు. అండ్ ఏదైతే రిలేషన్షిప్ ఇక్కడ ఒక బౌండరీ పెట్టుకున్న వ్యక్తి మళ్ళీ రీబర్త్ కావాలి అండ్ మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అనేది అయితే ఉంది, కానీ కొంచెం టైం కావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం చూసిన రీడింగ్లో ఏదైతే వచ్చిందో సో ఇప్పుడు కూడా అలానే వచ్చిందన్నమాట. కొంచెం టైం, ఆ టైం ప్రకారం అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అందుకనే ఇక్కడ మీకు సమాధానం చెప్పట్లేదు. కామ్గా ఉన్నారు, మీరు ఇస్తున్న ప్రేమను స్వీకరించట్లేదు. నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నా వల్ల అవ్వట్లేదని కానీ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. నేను చాలా అలసిపోయాను అన్నట్లు ఈ వ్యక్తి కనిపిస్తున్నారు. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే ప్రజెంట్ అయితే యాక్షన్ లేదు, కొంచెం టైం తీసుకుంటున్నారు. ఇదే అండి రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియచేయండి అండ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. ఓకేనా అండి? ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ.